మెగా కుటుంబం అనేది ఓ మహావృక్షం. అందులో చాలా మంది హీరోలు ఉన్నారు. ఎవరికి వాళ్ళు సొంతంగా మార్కెట్ సంపాదించుకున్నారు. అక్కడి నుంచి వచ్చి తమకంటూ గుర్తింపు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవరి ప్రభావం మీద పడకుండా సొంత గుర్తింపు ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. మరోవైపు మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు కాస్త అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కష్టపడితే ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా వచ్చేస్తుంది. అందుకే వచ్చిన ప్రతి హీరో దాదాపు సక్సెస్ అవుతుంటాడు. అందులో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన మొదట్లో కాస్త కంగారు పడినట్లు అనిపించినా ఇప్పుడు దూసుకుపోతున్నాడు. జనవరి 19 ఈయన పుట్టినరోజు. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తన కెరీర్ కు కావాల్సిన పునాది వేసుకున్నాడు. 2014లో ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం పర్లేదు అనిపించింది. మొదటి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇక రెండో సినిమా క్రిష్ తో కంచె చేశాడు వరుణ్ తేజ్. విభిన్నమైన కథలు చేసే క్రిష్ వరుణ్ తేజ్ తో కూడా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కంచె సినిమా చేశాడు. ఈ సినిమా అవార్డులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందులో వరుణ్ తేజ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. మధ్యలో పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్స్ తో లోఫర్, మిస్టర్ లాంటి సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. అలాంటి సమయంలో వచ్చిన తొలి ప్రేమ వరుణ్ తేజ్ కోరుకున్న సోలో విజయాన్ని అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన నటించిన ఫిదా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 48 కోట్లు వసూలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ పెరగడంలో ఫిదా పాత్ర కూడా కీలకమే. అయితే ఈ చిత్రం హిట్ అయినా అందులో ఎక్కువ భాగం క్రెడిట్ సాయి పల్లవికి వెళ్ళిపోయింది. ఆమె వల్లే సినిమా ఆడిందంటూ ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్తుంటారు. ఆ సినిమా తర్వాత వరుణ్ కెరీర్ జోరు మీదుంది. వెంకటేష్ తో కలిసి నటించిన F2 సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సీక్వెల్ F3లో నటించాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ మెగా ప్రిన్స్ లోని మరో కోణాన్ని బయటికి తీసింది. తన వయసు కంటే ఎక్కువ ఉన్న ఈ పాత్రలో చాలా బాగా నటించాడు వరుణ్ తేజ్. మాస్ ఆడియన్స్ కు కూడా చేరువయ్యాడు. గని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాకు చాలా బాగా కష్టపడతాడు. ఆ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. ప్రతిసారి కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. కానీ ఎంత కష్టపడినా ఎలాంటి కథలతో వచ్చినా నిరాశే ఎదురవుతుంది. వరుణ్ గత 3 సినిమాలు గాంధీవధార అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా పరాజయం పాలయ్యాయి. దానికి ముందు F3 హిట్ కొట్టినా గానీ కూడా ఫ్లాప్ అయింది. ఇలాంటి సమయంలో తాజాగా సరికొత్త సినిమాని ప్రకటించాడు వరుణ్ తేజ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ 15వ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో ఒక చిన్న కుండ ఉంది. కుండపై డ్రాగన్ బొమ్మ ఉంది. చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు ఉన్నాయి. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ అని ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో వరుణ్ తేజ్ హారర్ కామెడీ కథతో రాబోతున్నట్టు ఇండియా, కొరియా దేశాలకు సంబంధించి కథ అని తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ లాస్ట్ 3 సినిమాలు కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ యావరేజ్ సినిమాలే. మరి హిట్ కోసం చూస్తున్న డైరెక్టర్, హీరో కలిసి తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికైనా వరుణ్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా చూడాలి.
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1 తమ పెళ్లి రోజు జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తారు వరుణ్, లావణ్య. ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ లో లావణ్యతో ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేశారు. అలాగే కొడుకు వాయువ్ తేజ్ తో ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నాడు. హ్యాపీ యానివర్సరీ లవ్. నువ్వు ప్రతి దాన్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి రోజును మరింత అందంగా మారుస్తావు. నిన్ను పొందడం నా అదృష్టం అని భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు వరుణ్. ఈ మెగా ప్రిన్స్ షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వరుణ్, లావణ్యలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ తేజ్ పోస్ట్ పై స్పందించిన హీరో సాయి దుర్గా తేజ్ కూలెస్ట్ పేరెంట్స్ అయిన ఈ కూల్ కపుల్ కు హ్యాపీయెస్ట్ 2 అని విషెస్ చెప్పాడు. ఇదే సందర్భంగా వాయు తేజ్ ముఖాన్ని చూపించమని కొందరు నెటిజన్లు వరుణ్, లావణ్యలను కోరారు. కాగా వరుణ్, లావణ్య మిస్టర్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత అంతరిక్షం 9000 kmph మూవీలోనూ జంటగా నటించారు లవ్లీ కపుల్. చాలా ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న వీరు 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది ఇటలీ వేదికగా పెళ్లిపీటలెక్కారు. మే 2025న తాము మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో వాయు తేజ్ కు స్వాగతం పలికారు వరుణ్, లావణ్య. అలా ఎంట్రీ. రెండో దాంతో నేషనల్ అవార్డ్. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ముకుంద అనే సినిమాతో తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. నటుడిగా అతడికి మంచి పేరును తెచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన కంచేతో మొదటి విజయాన్ని అందుకున్నాడు వరుణ్. అంతేకాదు ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా దక్కింది. ఎన్నో విజయాలు కెరీర్ను నిలబెట్టాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో చేసింది కేవలం 9 సినిమాలు మాత్రమే. వాటిలో చాలా వరకు విజయాలే ఉన్నాయి. ముకుంద, లోఫర్, అంతరిక్షం ప్రేక్షకుల మన్ననలు పొందినా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అయితే కంచే, ఫిదా, తొలి ప్రేమ, F2, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. మిస్టర్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ ప్రత్యేకత ఉన్న ఏకైక తెలుగు హీరో తనే. మిగిలిన తెలుగు హీరోలతో పోలిస్తే వరుణ్ తేజ్ మాత్రమే సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నాడు. చాలా మంది దీన్ని సరిగ్గా ఫాలో అవ్వకపోవటం వల్లే హీరోగా విఫలమయ్యారు. అయితే ఈ మెగా హీరో మాత్రం వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ఫుల్ గా కెరీర్ను నడిపించుకుంటున్నాడు. ఈ కారణంగానే ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే మరింత ముందుకు సాగుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమా. చిరు గెస్ట్ గా 2000వ సంవత్సరంలో వచ్చిన హ్యాండ్స్ అప్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు వరుణ్ తేజ్. నాగబాబు, బ్రహ్మానందం, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివనాగేశ్వరరావు తెరకెక్కించారు. నితిన్ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతం అందించారు. ఇక ఇందులో చిరంజీవి కూడా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే మూవీ మాత్రం అంతగా ఆడలేదు.